Hello everyone, welcome back to my channel. Name me Mahi. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మా మావయ్య బర్త్డే సెలబ్రేషన్ అనమాట. చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాము. అది ఎలా డెకోర్ చేసామో, దానికోసం ఏం షాపింగ్ చేశాను అంతా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే నేను కేక్ తీసుకోవడానికి అని చెప్పి రామ స్వీట్స్కి వచ్చాను అనమాట. మాక్సిమం నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఎప్పుడు కేక్ అంటే నేను ఇక్కడికే వస్తాను. రెడ్ వెల్వెట్ కేక్ అయితే బాగుంటుంది అనిపించింది, ఇంకా తీసుకున్నాను అనమాట. ఈ మధ్య ఏంటో నాకు పేస్ట్రీ కంటే కూడా నార్మల్ కేక్స్ ఎక్కువ తినాలనిపిస్తుంది. మీకేమి ఇష్టమో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. యాక్చువల్గా మావయ్యకి సెలబ్రేషన్ చేస్తున్నామని అసలు ఏం తెలియదు. జస్ట్ ముందు రోజు ఒకసారి కేక్ అయితే కోయించేసాము, బట్ ఇలా సెలబ్రేట్ చేస్తున్నామని అసలు తెలీదు. నాకు ఇలా సర్ప్రైజ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అందుకే ఈసారి సర్ప్రైజ్ చేయాలి, డెకోర్ చేసి అనుకున్నాను. సంబంధించి కొన్ని డెకోర్ ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చాను. ఆ రోజు మౌని భీమవరం వచ్చిందనమాట. సడన్ గా దాన్ని కూడా కలిసాను, దాన్ని తీసుకునే వెళ్ళాను అనమాట. ఇక్కడ టెడ్డీ బేర్స్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో, నాకైతే భలే నచ్చాయి అసలు. తర్వాత డెకోర్ ఐటమ్స్ వచ్చేసి ఏంటంటే గ్లూ డ్రాప్స్ అండి. ఇవి అయితే చాలా బాగా వర్క్ అయినాయి అనిపించింది నాకైతే. ఏంటంటే సీలింగ్ కి మనం డబల్ టైప్ వేస్తే అది ఊడిపోతుంది కదా, సీలింగ్ పెచ్చులో వచ్చేస్తుంది కదా, అలా అవ్వకుండా యూజ్ అవుతుందంట. సో అది తీసుకున్నాను. అండ్ డబల్ టేప్, కొన్ని క్యాండిల్స్, బెలూన్స్, బెలూన్ పంప్ చేసేది ఇవన్నీ తీసుకున్నాను. కొన్ని క్రాఫ్ట్ పేపర్స్ కూడా తీసుకున్నాను. ఇవేంటంటే హార్ట్ షేప్స్ కట్ చేసి వెనకాల అల్లడిద్దాం అనుకున్నాను అనమాట. బ్లాక్ ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే మావయ్య షర్ట్ ఆ కలర్ అనమాట. సో ఆ కాంబినేషన్లోనే చేద్దాం అనుకుని ఇంకా అవన్నీ తీసుకున్నా. తర్వాత కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాము. జస్ట్ కింద మావయ్య వచ్చే వేలో ఫ్లవర్స్తో డెకోర్ చేద్దాం అనుకున్నాము. ఆ రోజైతే ఎండ మామూలుగా లేదు అసలు, చాలా ఎండగా ఉంది. నాకైతే అసలు మొత్తం ఎనర్జీ డ్రాప్ అయిపోయింది. ఫైనల్గా అన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చానమాట. అండ్ మెయిన్గా ఈ వీడియోలో ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. గెస్ట్ కాదు, హీరో ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. సిగ్గుపడకండి విరాట్ గారు, సిగ్గుపడుతున్నాడు. నిక్కర్ బాగుంది. అది నిక్కర్ బాగుందంటే కాల్ మాత్రం చూపిస్తా. హాయ్ చెప్పు రామ. మరి లాంగ్ వీడియో చేయనుగా. యాక్చువల్గా లాంగ్ వీడియో చేద్దామని ప్లాన్ లేదు గైస్. మా విరాట్ కోసం చేస్తున్నాను. విరాట్ అన్నాడు లాంగ్ వీడియో చేయి మహి వదిన అని చెప్పి. సో లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సారీ, విరాట్ కోసం ఏమేమి తెచ్చానో చూపించు. అది బ్లూ డ్రాప్స్ కాదు బ్రో, ఇట్స్ అ గ్లూ డ్రాప్స్. ఇంకా క్యాండిల్స్, పేపర్స్ కాదు, క్రాఫ్ట్ పేపర్స్, షీట్స్. కెమెరాలో చూపించు బ్రో. అవేంటి? డబుల్ టేప్. ఓకే, డబుల్ టేప్, ఫ్లాష్, ఇంకా ఫ్లవర్స్. పేసాడు. చెప్పు. బెలూన్స్. ఏంటది? బెలూన్స్. ఓకే. పంప్. ఓకే. ఇవన్నీ ఇక్కడ పెడితే ఇప్పుడు డెకరేషన్ అంతా మీరే చేయబోతున్నారండి? నెక్స్ట్ ఇయర్ నువ్వే చేయాలి. చూద్దాం. నిజంగా సరే, ఇప్పుడు డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్ గా మా కోళ్ళ కింద వచ్చే వీడియోలో పెట్టాను కదా. ఏదో బెలూన్స్ కుట్టుసండి. ఓకే, ఇప్పుడు సింపుల్ గా డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. మా మావయ్య అవుట్ఫిట్ వచ్చేసి బ్లాక్ అండ్ కొంచెం పింకిష్ లాగా ఉందన్నమాట షర్ట్. సో దానికి మ్యాచ్ అయ్యేలా చేద్దామని పింక్ అండ్ బ్లాక్ థీమ్ లో తీసుకొచ్చాను అన్ని కూడా, బెలూన్స్ అవన్నీ. సో అవన్నీ తీసుకొచ్చాను. ఇప్పుడు సింపుల్ గా డెకరేషన్ అయితే చేద్దాము. ప్లాన్ ఏంటంటే ఇక్కడ అట్లే ఇక్కడ సోఫా పైన అంతా డెకరేషన్ వచ్చేటట్టు చేద్దాం అనుకుంటున్నాను. ఇలా సైడ్ నుంచి ఇలా కర్వ్ లాగా, ఆర్చ్ లాగా పెడదాం అనుకుంటున్నాం బెలూన్స్ అన్ని. అండ్ కింద ఏంటంటే మావయ్య కూర్చుంటాడు, ఎదరేమో టీపై పెట్టి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్ అవుట్పుట్ ఎలా అయిందో చూడాలంటే మీరు వీడియో ఎండ్ వరకు చూడాలి. అండ్ వెనకాల ఏంటంటే కొన్ని హార్ట్ షేప్స్ కట్ చేసి అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను, హ్యాపీ బర్త్డే పెట్టి. ఎలా అవుతుందో చూద్దాం. ఎంటర్ అయిందనమాట. ఇంకా ఇందులో కొంచెం హెల్ప్ చేస్తుంది మాకు.
హాయ్ హాయ్ సరిగ్గా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. వెల్కమ్ టు మై ఛానల్ చెప్పు. నేను అలా చెప్తా ఇంట్రడక్షన్. చెప్పు. సిగ్గేంటి తక్కువ సిగ్గుపడుతున్నావేంటి? డెకరేషన్ చాలా సింపుల్ గా అనుకున్నాం కానీ చాలా బాగా చేసాము. మొత్తం రూమ్ అంతా డెకోర్ చేసాం పైన అంతా కూడా. కానీ ఏంటంటే అక్కడ క్లిప్స్ మిక్స్ అయిపోయాయి. టైం ఇలా జరిగింది. నా ఫోన్ లో స్టోరేజ్ లేదని చెప్పి నేను ఇప్పుడు డిలీట్ చేశాను అనమాట. అవన్నీ నేను యాప్ లోకి ఎక్కించిన తర్వాత చేశాను అనుకున్నాను కానీ ముందే డిలీట్ చేసినట్టున్నాను. చాలా వెతికాను అనమాట, ఇక్కడ క్లిప్పింగ్స్ దొరకలేదు. లక్కీగా ఏంటంటే మావికి పంపించాను ఈ వీడియోస్ అన్ని. ఇంకా అందులోంచి మళ్ళీ సేవ్ చేసుకొని వీడియో అయితే ఎడిట్ చేశాను. డెకోర్ అయితే ఇది ఒక్క క్లిప్పే ఉంది. ఇక్కడైతే మావి కూడా వచ్చేసాడు. ఇంకా ఫైనల్ గా రివీల్ చేసేస్తున్నాను. సూపర్ బాబు. ఐదింటికి వచ్చింది ఇందుగా. ఎస్ ఫోటో తెస్తావా వీడియో తీసా? ఎలా ఉంది మావయ్య? స్టార్ట్. పాడరా పని. హ్యాపీ బర్త్డే టు యు. మీరు పాడరా? హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు డియర్ మాయా. హ్యాపీ బర్త్డే టు యు. మీరు ఆశీర్వదించారు. నువ్వుదే. అంకతే చేసింది హ్యాండ్ మేడ్. ఆన్ చేసిన చేశాను. మంచిగా ఫుడ్ కూడా తినేసాము. ఇక్కడ మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ చూపిస్తాను అనమాట. మా అత్తయ్య తయారు చేసిందంటే ఇది నాకైతే భలే నచ్చింది. చాలా బాగుంది కదా. బ్యాక్ కెమెరాలో చూపి బొకే లాగా చేసింది. చాలా బాగుంది అసలు. మొత్తం మా పార్టీ అంతా అయిపోయింది. మొత్తం చూడండి ఎంత రచ్చరచ్చ అయిందో. దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వ్లాగ్ అనమాట. ఎలా అనిపించింది ఈ వీడియో మీకు అనేది కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ గైస్. బాయ్ బాయ్.